ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల యుద్ధానికి దారితీస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనుల కోసం భారీ ఎత్తున డీజిల్ ను రిటైల్ బంకుల ద్వారా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. రాజధాని పనులను వేగవంతం చేసే క్రమంలో ఆ పనులకు అవసరమైన డీజిల్ ను స్థానిక రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి సరఫరా చేయాలని సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు ఈ నెల 24న ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 4 నెలల్లో మొత్తం 2,75,00,000 లీటర్ల డీజిల్ ను రిటైల్ బంకుల నుంచి మళ్లించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర పెట్రోలియం శాఖ ఘాటుగా స్పందించింది. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కు ఈ మేరకు లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిటైల్ బంకుల నుంచి భారీ మొత్తంలో డీజిల్ సేకరించడం 2002 పెట్రోలియం రూల్స్ నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటు భారీ ప్రాజెక్టుల కోసం డీజిల్ సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీల వద్ద ప్రత్యేక యంత్రాంగం ఉంటుందని, రిటైల్ అవుట్లెట్ల నుంచి మళ్లించడం వల్ల సామాన్య ప్రజలకు కొరత ఏర్పడడమే కాకుండా భద్రతాపరమైన ఇబ్బందులు కూడా వస్తాయని హెచ్చరించారు. సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం డిమాండ్ చేస్తోంది. డీజిల్ వివాదంపై స్పందించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత త్రిమంగా సృష్టించారని, అమరావతి కోసం సామాన్యులకు అందాల్సిన ఇంధనాన్ని మళ్లించడం దారుణమని ఆయన ఆరోపించారు. కేంద్రం రాసిన లేఖ బయటకు రాకముందే ఆయన మీడియా సమావేశం నిర్వహించడం, ప్రభుత్వంలోని అంతర్గత సమాచారంపై ఆయనకు ముందే పట్టు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో అమరావతి కమిషనర్ గా పనిచేస్తున్న కన్నబాబు ప్రస్తుతం సివిల్ సప్లై కమిషనర్ గా ఉండడంతో ఆయనే ఆ లేఖను వైసీపీ నేతలకు పంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య వెనుక వ్యూహం ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖ ఎలా లీక్ అయింది, దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు అనే కోణంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం. మన రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా గత బుధవారము గురువారం నుంచి చూస్తే కళ ముందు కనపడుతోంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా అడవుల్లోనో కొండల్లోనో లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్ వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు నిర్వాహకులు వాళ్ళు తిరుగుతున్నారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా 1 లీటర్ పెట్రోల్ 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా నిద్రపోతోందో లేదంటే నిద్ర నటిస్తోందో. దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే దాన్ని ఏమంటారో అబ్జర్వ్ చేయడంలోనో పట్టుకోవడంలోనో గమనించడంలోనో కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరో ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు. ఇది అసమర్థతో చేతగాంతనం అని నేను అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడి అది క్రియేట్ కావడానికి కూడా వీళ్ళే కారణం అనేది తెలుస్తుంది చూస్తుంటే. దాంట్లో నుంచి ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్ళను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ
ఎంత సిస్టమేటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాని రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే డీజిల్ పెట్రోల్ కొరతకి సంబంధించి కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటు లేఖల వివాదం అయితే ఇప్పుడు వివాదం నడుస్తోంది. మరి దీనికి సంబంధించి సజ్జలా కూడా రియాక్ట్ అవుతున్నారు. అసలు లోపల ఏం జరుగుతుందనుకోవచ్చు, మరి దీని లేఖకి సంబంధించి బయటకి ఎలా వచ్చింది అనే అంశంపైనే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇటు దీనిపై అసలు ప్రభుత్వం ఎటువంటి విచారణకు ఆదేశించింది, లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్నాదేవి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డీజిల్ వ్యవహారానికి సంబంధించి సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు ఈ నెల 24వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని హెచ్ఓడి విభాగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ కేటాయించాలని చెప్పి ఒక లేఖ రాశారు. ఏప్రిల్లో ఎంత, మేలో ఎంత, జూన్లో ఎంత, జూలైలో ఎంత, నెలల వారీగా సంబంధించి కూడా ప్రతి నెల కూడా 4,000 నుంచి 8,000 KL లీటర్ల చొప్పున కూడా కావాలని లేఖ రాశారు. దాదాపుగా 5 నెలల కాలంలో 2,75,00,000 లీటర్ల డీజిల్ అమరావతి నిర్మాణ పనుల కోసం కావాలి, రిటైల్ బంకుల నుంచి తీసుకోవాలని చెప్పి కూడా ఆ లేఖలో సారాంశం. ఈ లేఖకు సంబంధించి కూడా కేంద్ర పెట్రోలియం శాఖ చాలా సీరియస్గా స్పందించేది. 2002 చట్టం ప్రకారం పూర్తిగా విరుద్ధం. ఇది చేయటం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడటం పాటు కృత్రిమ కొరత ఏర్పడి ప్రజల్లో ఇబ్బందులు పడితే అయాందోళన గురయ్యే అవకాశం కనిపిస్తోంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా కేంద్రం రిప్లై లేఖ రాసింది. అయితే ఆ లేఖకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ రకమైన నిర్ణయం తీసుకుంది ఏమిటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ దశలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెండో అంశానికి సంబంధించి కన్నబాబు లేఖ రాయటం, దానికి వెంటనే కౌంటర్గా కేంద్ర మినిస్టర్ శాఖ రిప్లై లేఖ రాయటం, ఈ లేఖ బయటికి రావటం, లేఖ బయటికి వచ్చి రాకముందే వైఎస్ఆర్సీపీ సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, ఆ లేఖని బహిర్గతం చేయటం, దీంట్లో సారాంశాలకు సంబంధించి అమరావతి నిర్మాణ పనుల కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. గత 4-5 రోజుల కాలంగా రాష్ట్ర ప్రజలు డీజిల్ కొరత ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది, నిద్రపోతుందా నిద్రపోటు నటిస్తుందో అర్థం కావట్లేదని కూడా ఘాటుగా విమర్శలు చేశారు. వాస్తవానికి మార్కెట్లో 98 రూపాయలు డీజిల్ రేట్ లీటర్ ఉంటే ఏదైతే కమర్షియల్కి సంబంధించి దాదాపుగా 140 రూపాయల వరకు లీటర్ ఉంటుంది. సో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి 140 రూపాయలు పెట్టి లీటర్ డీజిల్ని కమర్షియల్ డీజిల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ ఏదైతే కన్నబాబు రేసిన లేఖ బేరేజ్ వేసుకొని 98 రూపాయల కంటే ఏదైతే డొమెస్టిక్ సంబంధించిన డీజిల్నే రాజధాని నిర్మాణ పనులకు అందజేయాలని చెప్పి ఆయన లేఖ రాసిన పరిస్థితి కనిపించి ఈ నేపథ్యంలోనే డీజిల్ కొరత ఏర్పడిందనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్న అంశంగా కనిపిస్తోంది. అయితే అసలు కన్నబాబు రాసిన లేఖ బయటికి ఎలా వచ్చింది, అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి రాసిన లేఖ బయటికి ఎలా వచ్చింది అనేది ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక చర్చ కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి కన్నబాబు రాసిన లేఖ బయటికి రావడం పట్ల కన్నబాబు కానీ లేకపోతే మరి ఎవరన్నా ఇచ్చారా? ఎందుకంటే గతంలో సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు పనిచేశారు. ఆ తర్వాత సిఆర్డీఏ నుంచి కూడా ప్రస్తుతం అయితే సివిల్ సప్లై కమిషనర్గా ఆయన పనిచేస్తున్న నేపథ్యంలో కన్నబాబుకు సంబంధించి ఏమైనా లీక్ అయిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అలాగే సివిల్ సప్లై శాఖకు సంబంధించి అధికారులు ఎవరన్నా బయటకు ఇచ్చారా అనే దానికి సంబంధించి కూడా, అంటే ఏ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం దాన్ని ధృవీకరించే పరిస్థితి లేదు. సివిల్ సప్లై శాఖ నుంచి బయటకు వచ్చిందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచే బయటకు వచ్చిందా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరన్నా అధికారులు దీన్ని లీక్ చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి ప్రభుత్వం వేదిక చేపించుకునే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. అయితే సిఆర్డీఏ కమిషనర్ నుంచి బాధ్యతలు తప్పించిన తర్వాత కన్నబాబు కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కూడా ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి కూడా టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి ఇంటర్నల్గా ప్రభుత్వం అయితే విచారణ నిర్వహిస్తుంది. విచారణ తేలిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డీజిల్ పెట్రోల్ వార్కు సంబంధించి పరస్పరం లేఖలు కొనసాగుతున్నాయి. దీన్ని అడ్వాంటేజ్గా వైఎస్ఆర్సీపీ తీసుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి దాదాపుగా ఫుల్ స్టాప్ పడింది. అన్ని బంకుల్లో కూడా నిన్న సాయంకాలం నుంచి నార్మల్గా, అంటే గత 10 రోజుల క్రితం ఏ రకంగా ఉందో ప్రస్తుతం అదే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విచారణ చేయించినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం
ఇప్పటికే చూసుకుంటే ఈ లేఖల వివాదం ఇటు వైసీపీకి ఒక అస్త్రంగా మారింది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అనుకోవాలి. అండ్ అలాగే ఇటు కేంద్రం నుంచి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్రానికి లేఖ రాస్తుంది కాబట్టి ఇటు కేంద్రం ఆ లేఖని వెనక్కి తీసుకోవాలంటూ కూడా చెప్తుంది కాబట్టి దీన్ని మొత్తంగా ఈ వివాదం సద్దుమణుగుతుంది అనుకోవాలా, లేదంటే రాజకీయ పరంగా దీనిపై ఇంకా విమర్శలు ఎక్కువ అవుతాయి అనుకోవాలా? ఖచ్చితంగా రాజకీయ పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అమరావతికి 2,75,00,000 లీటర్ల డీజిల్ కావాలనేది ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ రాజధాని అమరావతికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచే వ్యతిరేకిస్తుంది. అమరావతిలో అభివృద్ధి కంటే కూడా అక్రమాలు భూదోపిడీ ఎక్కువగా జరుగుతుందనేది వాళ్ళు చెప్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలో అమరావతికి ఇన్ని లక్షల లీటర్ల డీజిల్ అవసరమా అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ బంకుల వద్ద ఆందోళన కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలతో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో అంశానికి సంబంధించి ఈ లేఖలు బయటకు ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా బయటకు వచ్చాయి, ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి ప్రభుత్వం లోపల విచారణ నిర్వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ప్రస్తుతం నిజమా అబద్ధమా అనే అంశాన్ని మనం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూటమి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారని చెప్పి కూడా గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరన్నా ఈ లేఖని బయటికి విడుదల చేశారా అనే కోణంలో కూడా ప్రభుత్వం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఉన్నారా లేరా అంశాన్ని పక్కన పెట్టి అందరితో పనిచేయించుకోవాలనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. కానీ బయటకు సంబంధించి మాత్రం రకరకాల ప్రచారాలు రకరకాల రూమర్స్ అయితే విస్తృతంగా ప్రతినిత్యం ప్రతిరోజు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటికి చెక్ పెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు మధ్యాహ్నం క్లారిటీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూనాదేవి. రైట్ శివ, థ్యాంక్ యూ.